12 అవర్స్ ప్రేయర్ జరిగింది కదా, మీకు అందరికి గుర్తుంది కదా. మరి ఒక సహోదరికి వాళ్ళ ఇంటిలో దొంగలు పడి బంగారం డబ్బు కూలిపోయింది. పోలీస్ కేసు పెట్టారు, ఏం చేసినా కానీ అది రికవర్ అవ్వలేదు. ఇంకేం చేయలేదు తెలియక ఆ ప్రేయర్స్లో కూర్చున్నది. మరి ఆ ప్రేయర్ అయిపోయిన వెంటనే తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆల్రెడీ ముందు సర్దుకుంది, అన్నీ చూసుకుంది, కానీ ఏమీ లేదు. ఇప్పుడైతే ఈ ప్రేయర్లో ఏకీభవించి దేవుని స్తుతించి వందనాలు చెప్పి తర్వాత సాయంత్రంకి మధ్యాహ్నానికి వెళ్ళి అది చూసుకునేసరికి ఆమె ఏదైతే కోల్పోయిందో ఆ బంగారం అంతా కూడా మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన సాక్ష్యం. మరి సహోదరి నోటి నుంచి ఆ మాటలు మనం విని ప్రభుని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, నా పేరు రాధాశేఖర్. మరి నేను నిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నాను. అదేంటంటే మా ఇంట్లో దొంగతనం అనేది జరిగింది, డబ్బులు అండ్ బంగారం పోయినాయని. మరి నేను 3:30 గంటలకు ప్రాంతంలో నేను బ్రదర్ గారు అడిగారు, మీది ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని చెప్పండి అని. అయితే మా బంగారం పోయింది, దొంగలు ఎవరో తెలుసు, కానీ అది మేము పోలీస్ స్టేషన్లో పెట్టాము. వాళ్ళు దొంగలు కూడా వాళ్ళు నిజాలు ఒప్పుకోలేదు. అయితే మరి నిన్న రీతిగా ఏంటంటే మాకు కూడా తెలీదు, వాళ్ళు వచ్చి గోల్డ్ అనేది ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. నేను మరి ఆ డస్క్ నేను మొన్న సదిరాను, కానీ మరి నాకు అప్పుడు కనిపించలేదు. నిన్న నేను ఇలాంటూరు డస్క్లో తీయగానే పైన ఉన్నాయి అవి. ఇంకా దేవుడు నాకు మిరాకిల్ చేశారు. అందుకే నేను అనుకున్నా నా గోల్డ్ దొరికితే కనుక నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని. నాకు నా వస్తువులు నాకు ఇంటికి వచ్చినాయి. అందుకే నేను ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించడం కాక.